ముందుగా ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు దినపత్రికలో చూసినట్లయితే మనకు ప్రధానంగా బనకచెర్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్నటువంటి బనకచెర్లకు సంబంధించినటువంటి అంశమే అన్ని పత్రికల్లో కూడా ఇవాళ ప్రధానంగా ఉంది. ఈనాడు దినపత్రికలో కూడా అదే వార్తను మనం ప్రధానంగా చూడవచ్చు. బనకచెర్లను నిలువరించండి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే ఏపీ ముందుకు వెళ్తుంది. ట్రిబ్యునల్ తీర్పులో వరద మిగులు జలాల ప్రస్తావనే లేదు. జలశక్తి మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదులు అంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో మనం ప్రధానమైనటువంటి వార్తా కథనాన్ని అంటే మెయిన్ పేజీలో హెడ్లైన్ వార్తను చూడవచ్చు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి గోదావరి జలాలను వినియోగించుకోవడం కోసం పోలవరం ప్రాజెక్టును అనుసంధానం చేస్తూ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల అనేటువంటి ఒక ప్రాజెక్టును నిర్మాణం చేయడానికి ఇప్పటికే అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలను ప్రారంభించింది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం అనుమతి కానీ, కేంద్ర జలవనరుల శాఖ అనుమతి కానీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి కానీ లేకుండా మరి అది నిర్మాణం చేస్తుంది. దానివల్ల తెలంగాణకు భారీ స్థాయిలో నష్టం జరగబోతుంది రాబోయే రోజుల్లో అంటూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు మరి దీనిపైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం తేరుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ రాశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కూడా లేఖ రాశారు. ఢిల్లీలో జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ని కలిసి వినతి పత్రాన్ని తర్వాత మెమొరండాన్ని ఇస్తున్న దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇదే చాలా ప్రధానంగా ఇవాళ రెండు రాష్ట్రాల మధ్య గత 3 రోజులుగా నడుస్తుంది. కాబట్టి మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికను చూస్తే కూడా ఆంధ్రజ్యోతిలో కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా ప్రధానంగా ఇదే అంశాన్ని మనకు చాలా క్లియర్గా బ్యానర్ ఐటమ్గా కూడా మనం చూడవచ్చు. బనకచెర్లను అడ్డుకోండి, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆ ప్రాజెక్టు ప్రతిపాదన అంటూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను కూడా కలిసి వినతి పత్రం ఇచ్చినటువంటి అంశాన్ని కూడా చూడవచ్చు. అదే అంశం పైన మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గోదావరి ప్రాజెక్టుల పైన వివాదాలు వద్దు, మనం కూర్చొని మాట్లాడుకుందాం అంటూ కూడా ఆయన చేసినటువంటి ప్రకటనను కూడా ఆంధ్రజ్యోతి మరి ఫస్ట్ పేజీలో ప్రధాన కథనంగా 2 కూడా వేసింది. మనం తిట్టుకుంటే దాన్ని రాజకీయం చేయాలని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. గోదావరిలో చాలా నీళ్ళు ఉన్నాయి, ఎవరి ఓపికను బట్టి వారు వాడుకోవచ్చు. 3000 టీఎంసీల నీరు ఏటా సముద్రంలోకి పోతుందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా ఫస్ట్ పేజీలో ప్రచురించి, గోదావరిపై ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి, మిగిలిన నీటిని మేము వాడుకుంటాం, సముద్రంలో కలిసే నీటితోనే ప్రాజెక్టుల నిర్మాణం, ఎవరికీ నష్టం లేదు, రాద్ధాంతం ఎందుకు, సమస్యలు సృష్టించుకోవడం ఎందుకు, ఎవరి శక్తి మేరకు వాళ్ళం ప్రాజెక్టులు కట్టుకుందాం, దానిపై పోరాటాలు అనవసరం. తెలంగాణపై నేను ఎప్పుడైనా గొడవ పడ్డానా, కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డు చెప్పలేదు, తెలుగు రాష్ట్రాలు నంబర్ 1గా ఉండాలి, బనకచెర్ల వివాదంపై ఏపీ సీఎం అంటూ ఆంధ్రజ్యోతిలో ప్రధాన కథనాన్ని చూడవచ్చు. అదేవిధంగా మరి బనకచెర్ల పైన కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించిన వార్తను కూడా మనం ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూడవచ్చు. ఎందుకంటే GWDT అంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏపీ సర్కార్ బనకచెర్ల నిర్మాణానికి ప్రయత్నం చేస్తుంది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందలేదు, ఇది తీవ్ర అభ్యంతరకరం. బనకచెర్ల బదులు ఇచ్చంపల్లి సాగర్ అనుసంధానంపై చర్చకు సిద్ధం. పాలమూరు, సమ్మక్క, తుమ్మిడిహెట్టిలకు అన్ని అనుమతులు ఇవ్వండి. గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీలకు మాకు ఎన్ఓసి ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినట్టుగా ఆంధ్రజ్యోతి ప్రధానంగా మెయిన్ పేజీలో బ్యానర్ ఐటమ్గా చూడవచ్చు. ఇక మరొక అంశం ఏంటంటే తెలంగాణ రైజింగ్ అద్భుతం అంటూ మరి టోనీ బ్లేయర్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కలవడం జరిగింది. ఇక బనకచెర్లకు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అంటూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు కూడా నిన్న ఆరోపణ చేశారు. అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కనుక చూస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్తో తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ నీటి ప్రయోజనాలను, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడడం కోసం పోరాటం కంటే ఏపీతో కుమ్మక్కైనట్లుగా కనబడుతుందంటూ కూడా మరి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసినటువంటి ఆరోపణ కూడా మనం చూడవచ్చు. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం అంతర్జాతీయ స్థాయికి సంబంధించి
ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరింది. అంటే ఈ రెండు దేశాల మధ్య మరి యుద్ధం అయితే దాదాపు 3-4 రోజులుగా కొనసాగుతూ ఉన్నది. ఇది తీవ్ర స్థాయికి చేరింది. ఈ యుద్ధంలో ఒకవైపు మరి అమెరికా, ప్రపంచ దేశానికి పెద్దనైనటువంటి అమెరికా, మరొక వైపు రష్యా కూడా మరి రెండు దేశాలు, ఇద్దరు, ఒకరు ఇరాన్ వైపు మరొకరు ఇజ్రాయెల్ వైపు వాళ్ళు మరి స్టాండ్ తీసుకున్నట్టుగా కూడా కనబడుతుంది. ఇది కనుక జరిగితే ప్రపంచ యుద్ధానికి దారితీసేటువంటి అవకాశం ఉందంటూ మరి ఆంధ్రజ్యోతి ప్రధానంగా మనం చూడవచ్చు ఆంధ్రజ్యోతి పత్రికలు. ఇక మరొక పత్రిక ఈనాడు చూద్దాం. సరే, మరో పత్రిక సాక్షి దినపత్రికలో చూసినట్లయితే మళ్ళీ తెరపైకి ఇచ్చంపల్లి సాగర్, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ముందు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ప్రతిపాదనలు. మరి ఇది ఈ పత్రికలో కూడా బనకచెర్లకు సంబంధించినటువంటి అంశాన్ని మనం ప్రధానంగా చూడవచ్చు. రేవంత్కు బేసిన్ల కంటే బ్యాగుల మీదే నాలెడ్జ్ ఎక్కువ అంటూ హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చేసినటువంటి విమర్శలను కూడా లేదా ప్రకటన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అంశాన్ని కూడా సాక్షి పత్రిక ప్రధానమైన వార్తా కథనంగా ఫస్ట్ పేజీలో ప్రచురించింది. నదుల బేసిన్లపై కనీస అవగాహన లేకుండా మాట్లాడారు. బనకచెర్ల ప్రాజెక్టు ఏ నది బేసిన్లో కడుతున్నారో తెలియకపోతే ఎలా? మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. ఏపీ జలదోపిడీ అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోవడం చేతగాక అబద్ధాలు చెప్తున్నారు. తెలంగాణ హక్కులను ఏపీకి చంద్రబాబుకు రాసిస్తే ప్రజలు ఊరుకోరు, రైతుల పక్షాన మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ హరీష్ రావు చేసినటువంటి ప్రకటన. ఇక కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ని కలిసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోను కూడా సాక్షి దినపత్రికలో మనం ప్రధానంగా ఫస్ట్ పేజీలో బ్యానర్ ఐటమ్గా చూడవచ్చు. గోదావరి జలాలను వినియోగించాలనుకుంటే దీనిపై చర్చకు సిద్ధమని వెల్లడి. గతంలో ఈ అనుసంధాన ప్రాజెక్టును ప్రతిపాదించిన కేంద్రం 15.8 టీఎంసీల సామర్థ్యంతో ఇచ్చంపల్లి వద్ద బరాజు నిర్మాణానికి ప్రణాళిక. రోజుకు 2.2 టీఎంసీల నీటిని సాగర్కు మళ్లించేలా NWDA DPR మొత్తం 230 టీఎంసీల్లో తెలంగాణకు 65, ఏపీకి 80, తమిళనాడుకు 84 టీఎంసీల కేటాయింపు. ఏపీ చేపట్టిన బనకచెర్లను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్టు ముందుకు తెచ్చినటువంటి తెలంగాణ. అంటే బనకచెర్లకు ప్యారలల్గా లేదా దానికి సమాంతరంగా తెలంగాణ ప్రాంతంలో ఇచ్చంపల్లి అనేటువంటిది చాలా పురాతనమైనటువంటి ప్రాజెక్ట్. అంటే బ్రిటిష్ కాలం, అంటే నిజాం టైము, బ్రిటిష్ కాలం టైంలోనే గోదావరి పైన ఇచ్చంపల్లి దగ్గర ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని చేపట్టారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి అడవి, తర్వాత బాగా నది ఉన్నటువంటి, అంటే గోదావరి నది చాలా వెడల్పుగా విస్తారంగా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ఒక దట్టమైనటువంటి అడవి మధ్యలోంచి ప్రాజెక్టు ప్రవాహం చేస్తూ ఉండడం వల్ల దాదాపు 120-130 సంవత్సరాల క్రితమే ఇచ్చంపల్లి ప్రాజెక్టును నిర్మాణం చేయాలని అక్కడ ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు అనుకూలించక, అంటే ఆ రోజుల్లో తీవ్రమైనటువంటి ఉన్నటువంటి అక్కడ దోమలు, లేకపోతే ఇతర క్రిమికీటకాలు లేదా ఇతరమైన అననుకూలమైనటువంటి వాతావరణం వల్ల పనులను ప్రారంభించి దాన్ని వదిలేసి వచ్చారు. అక్కడ కొంతమంది ఇంజనీర్లు, తర్వాత వర్కర్లు కూడా ఆ రోజుల్లో చనిపోయారని చెప్తూ ఉంటారు. కాబట్టి అంటే అక్కడ నిర్మాణం చేపట్టలేనటువంటి ఒక పరిస్థితి దాదాపు 150-120 సంవత్సరాల క్రితం ఉండేది. దానివల్ల అక్కడ వదిలేసిపోయారు. మళ్ళీ ఇప్పుడైతే గోదావరి పైన కాళేశ్వరము, తర్వాత మేడిగడ్డ, అన్నారం, సుందిల లాంటి బ్యారేజీలు, దాని కింద వచ్చినప్పటికీ తుపాకులగూడెం, తర్వాత దేవగల లాంటి ప్రాజెక్టులు కొన్ని కట్టగలిగాం. ఇప్పుడు ఆ పరిస్థితులు కొంత మారాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇచ్చంపల్లి ప్రాజెక్టును కనుక నిర్మించుకోగలిగితే గోదావరి పైన తెలంగాణ ప్రాంతానికి గోదావరి నీటిని మరింతగా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. దాన్ని మరి ఇలా సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తా కథనంగా కూడా ప్రచురించారు. అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల ప్రాజెక్టును నిర్మాణం చేస్తుంటే ఇక్కడ తెలంగాణలో ఇచ్చంపల్లిని కూడా మళ్ళీ మనం నిర్మాణం చేసుకోగలిగితే కనుక అది కొంత దాని నుంచి గోదావరి నది నుంచి వాటర్ను ఉపయోగించుకోవచ్చు అనేది. తర్వాత మనం చూసినట్లయితే అంతర్జాతీయానికి సంబంధించినటువంటి అంశం, ఇజ్రాయిల్ రష్యాకు సంబంధించినటువంటి ఆసుపత్రిపై క్షిపణుల దాడి, దక్షిణ ఇజ్రాయిల్పై ఇరాన్ భీకర బాంబుల వర్షం, క్షిపణుల దాడిలో ఆసుపత్రిలోని 80 మంది గాయాలు, హర్మూజ్ మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక, డూమ్స్డే ఎయిర్ క్రాఫ్ట్ రెడీ, రక్షణ కోసం ముందుగా తెప్పించిన ట్రంప్ సర్కార్ అంటూ మనం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. మరి నిజానికి ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కనుక అది ప్రపంచ యుద్ధంగా దారితీస్తే రాబోయే రోజులలో తీవ్ర పరిణామాలు ఉండేటువంటి ఒక అవకాశం కూడా కనబడుతుంది. ఇక మరొక పత్రిక వెలుగు చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే వెలుగులో ప్రధాన వార్తా కథనాలు ఏమున్నాయో చూద్దాం. వెలుగులో కూడా ఇజ్రాయెల్ సంబంధించినటువంటి
యుద్ధానికి సంబంధించినటువంటి వార్తను ప్రధానంగా ప్రచురించారు. దాంతోపాటు సేమ్ టైం మరి బనకచెర్లను అడ్డుకోండి, దాదాపుగా 2-3 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఇదే అంశం కొనసాగుతుంది కాబట్టి వెలుగు దినపత్రికలు కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిసి ఇచ్చినటువంటి వినతి పత్రం, తర్వాత లేఖలకు సంబంధించినటువంటి అంశమే ప్రధానంగా మనం చూడవచ్చు. బనకచెర్లను అడ్డుకోండి, ఆ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రయోజనాలకు ముప్పు, కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, GWTO విభజన చట్టాలను ఏపీ ఖాతరు చేస్తలేదు, కృష్ణాలో 500, గోదావరిలో 1000 టీఎంసీలు వాడుకుంటాం, ఇందుకోసం ఎన్ఓసీ జారీ చేయండి, అవసరమైతే ఇచ్చెంపల్లి నాగార్జున సాగర్ లింక్పై చర్చిద్దాం, పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పోలవరం పనులు, పాలమూరు సమ్మక్క సారక్క తుమ్మిడిహెట్టికి నీటి కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి, త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడతామన్న కేంద్ర మంత్రి చెప్పారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో చేసినటువంటి ప్రకటన కూడా మనం చూడవచ్చు. ఇక బనకచెర్లపై మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటన కూడా వెలుగు దినపత్రిక మొదటి పేజీలో ప్రచురించింది. బనకచెర్లపై కేంద్రం దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం, గోదావరిలో కావాల్సినన్ని నీళ్లు ఎవరి శక్తి మేరకు వాళ్ళు తీసుకోవచ్చు చంద్రబాబు, తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటుందో కట్టుకోవచ్చు, సముద్రంలో కలిసే నీటిని మాత్రమే మేము వాడుకుంటాం, బేసిన్లో వాటాలపై మేమెందుకు ఎన్ఓసి ఇస్తాం, కృష్ణా నీళ్ల వాటా ట్రిబ్యునల్లోనే తేలుతుంది, 2 రాష్ట్రాల మధ్య పంచాయతీలు వద్దని వ్యాఖ్య అంటూ మనం అంటే మిగతా పత్రికలు ఆంధ్రజ్యోతిలో కూడా అదే వచ్చింది, ఇక్కడ కూడా అదే వచ్చింది, మనం చూడొచ్చు. కాబట్టి వెలుగు దినపత్రికలు కూడా ప్రధానంగా అదే ఉంది. ఇక భారతీయ జనతా పార్టీలో కాళేశ్వరం పైన 3 నాయకులు 3 రకాలుగా మాట్లాడుతున్నారంటూ కూడా వెలుగు పత్రికలో ఒక ప్రధానమైనటువంటి వార్తా కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక భారత్ పాక్ మధ్య ఇటీవల కాలంలో తలెత్తినటువంటి యుద్ధానికి సంబంధించి కూడా ట్రంప్ చేసినటువంటి ప్రకటన కూడా చూడవచ్చు. 2 దేశాల మధ్య యుద్ధాన్ని నివారించడం కోసం నేనే ప్రయత్నం చేశానంటూ ఒక 1 వీక్ 10 డేస్ క్రితం ట్రంప్ ప్రకటించాడు. మళ్ళీ ఇప్పుడు మాట మార్చి లేదు, భారత్ పాకిస్తాన్ వాళ్ళిద్దరే కూర్చొని మాట్లాడుకోవడం వల్ల అది ఆ సమస్య పరిష్కారమైందని. ఇక మరొక అంశం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి, మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావును ఇప్పటికే సిట్ విచారిస్తుంది, దాదాపు 1 వారం రోజులుగా విచారణ కొనసాగుతుంది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలోనే మరి పలువురు నేతలు లేదా ముఖ్యమైన నాయకులు ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేటువంటి ఒక ఆరోపణలను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి విచారణ కొనసాగిస్తున్నారు. మరి ప్రభాకర్ రావు సిట్టు ముందు హాజరైనటువంటి వార్తను కూడా మనం వెలుగు దినపత్రికల్లో మనం ప్రధానంగా చూడవచ్చు.